మీరు ఏడుస్తూనే ఉండండి, నేను అభివృద్ధి చేసుకుంటూ పోతానంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మీ అర్ధనాదాలే పెడబొబ్బులు నాకు చెవులకు సంగీతం లాంటిది అంటూ రేవంత్ రెడ్డి విమర్శ. రెండు వేసిన వాళ్ళతో మాట్లాడడం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. అంటే రెండు వేసిన అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సింగపూర్, న్యూయార్క్ మాదిరిగానే ఫ్యూచర్స్ ని డెవలప్ చేసి చూపెడతానంటున్న రేవంత్ రెడ్డి. ఇదే నా హామీ అంటున్నారు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీని కడతారా అని ఎంతో మంది అవహేళన చేసినా నేను సైలెంట్ గానే అభివృద్ధి అంటే ఏంటో చూపెడతానంటున్న రేవంత్ రెడ్డి. అలాగే నేను చెబుతున్నా, మీరు ఏడుస్తూనే ఉండండి, నేను అభివృద్ధి చేసి ముందుకు వెళ్తా ఉన్నా, మీరు అక్కడే ఉంటున్నారు. అభివృద్ధి అంటే ఫ్యూచర్ సిటీ, రేపు తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ అనే విధంగా చేయబోతున్నానని హామీ ఇచ్చారు. అలాగే కొందరు ఇంకా దోచుకుందాం, మరో 10 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నారు. కానీ అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఒక రైతు బిడ్డ అధికారంలోకి వచ్చి మీ అర్ధాంతరంగా మిమ్మల్ని అడ్డుకున్నందుకే మీరు లేనిపోని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ప్రజలలో ఒక నెగిటివ్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఎవరికి ఎక్కడ లేదని ఆయన విమర్శించారు. ఓ రైతు బిడ్డ వచ్చి అధికారం చేపట్టడంతో వాళ్ళు ఏడుస్తున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ శంకుస్థాపన సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్ కూడా ఆయన అభివృద్ధి పథంలో ముందుండి నడిపిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్ అక్కడి నుంచెల్లే అన్ని దానికి సంబంధించిన పనులన్నీ అక్కడి నుంచెల్లే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అభివృద్ధి సాధ్యమవుతుంది, దాని ఏంటో అభివృద్ధి అంటే నేను చూపెడతా, మన తెలంగాణను నెంబర్ 1 స్థానంలో ఉంచేందుకే నేను కష్టపడుతున్నా, ఫ్యూచర్ సిటీ కోసం నేను ఎన్నో రాత్రులు ఫ్యూచర్ సిటీ కోసం ఆలోచిస్తూ దేశ విదేశాలలో తిరుగుతూ మన హైదరాబాద్ గురించి, మన తెలంగాణ గురించి, ఫ్యూచర్ సిటీలోకి పెట్టుబడులు వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అలాగే ఫామ్ హౌస్ లో ఉన్న శుక్రాచార్యుడు ప్రభుత్వ అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేసేందుకే మాచరుడు సభాహుని అంటే పంపించడానికి కేసీఆర్ ని ఉద్దేశించి విమర్శించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. అలాగే ఫ్యూచర్ సిటీలో పొరపాట్లు జరిగితే జరుగుండొచ్చు, ఒక పని మొదలు పెడితే పనికి అడ్డంకులు ఎన్నో వస్తాయి, అలాగని చెప్పి మనం వెనకడుగు వేయలేం, ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు. అలాగే కొందరు మాటలు సీరియస్ గా తీసుకోవాల్సిన పనే లేదు, కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పలు గ్రామాలు ఫ్యూచర్ సిటీలో కలపాలని డిమాండ్. ఫ్యూచర్ సిటీని రైతులకున్న నాలెడ్జ్ మీకు లేకపోవడం బాధాకరమని, మీరు ఫ్యూచర్ సిటీ గురించి ఎన్ని అబద్ధపు పుకార్లు పొట్టించిన రైతులు నమ్మే పరిస్థితులు లేరని, రైతులే స్వయంగా ఫ్యూచర్ సిటీలో మా గ్రామాలను, మా పల్లెలను కలపాలని వాళ్ళు వేడుకుంటున్నారని, అది ఒకసారి అర్థం చేసుకుంటే మీకు మంచిదని విమర్శించడం, మీరు ఎంతగానో విమర్శించినా నేను అభివృద్ధిలో ముందే ఉన్నానని, మీరు అక్కడే ఉన్నారని మరోసారి గుర్తు చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే భారత ఫ్యూచర్ సిటీని అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేసుకుందాం, సింగపూర్, న్యూయార్క్, మలేషియా వంటి ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, అలాగే జూన్ 2లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని, ఇక అక్కడి నుంచే సమీక్షలు అన్ని నిర్వహించేందుకు పెట్టుబడులు ఆహ్వానిద్దామన్నారు. అలాగే నాడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించే సమయంలో ఇది అయ్యేదా కాదని చాలా మందిలో అవహేళన చేసిన తీరు, అలాగే ఎంతో మంది అనుమానించిన తీరు, అవమానపరిచిన తీరు కూడా మనం చూసుకున్నట్టయితే నిజంగా అప్పుడున్న ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్ అవుద్దా, అవసరమా ఇంత, అసలు ఔటర్ రింగ్ రోడ్ దేనికి, ఎవరు పోతారు ఔటర్ రింగ్ రోడ్ మీద, ఉన్న రోడ్లే ఎవరు జనాలు లేరు, ఉన్న రోడ్ల మీదకి వెళ్ళి ఎవడైనా పోతాడు, డబ్బులు కట్టి ఎవడైనా పోతాడా అని చాలా మందిలో మెదిలిన ప్రశ్న. అలాగే ఈ ఔటర్ దేనికి, మీకోసమేనా, భూముల రేట్లు పెంచుకోవడానికైనా, అంటే రాజకీయ నాయకులు ఉంది అని చెప్పి అక్కడ వేస్తున్నారని చాలా మంది అవహేళన చేసిన తీరు కూడా అప్పుడు చాలా మందికి తెలుసు కూడా, చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అంటే హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్ మీద 90% వెహికల్స్ తిరుగుతా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా అటు వరంగల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మన జిల్లా, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఔటర్ రింగ్ రోడ్ ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అద్భుతం, టైం సేవ్, మన జర్నీ సేవ్, అద్భుతంగా తీర్చిదిద్దిన తీరైతే అప్పుడున్న ప్రభుత్వాలకి సలాం కొట్టొచ్చు మనం. అదే విధంగా నేను డెవలప్ చేస్తాను అంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు. దీన్ని మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అపోహాలు సృష్టించినా, మీరు ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడినా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఫస్ట్ మీ మాట్లాడిన తీరు మీరేందో మీరు అర్థం చేసుకొని ఉంటే మంచిదని, మీరు ఎన్ని మాట్లాడినా నేను అభివృద్ధిలో ముందుగానే ప్రజల కోసమే పాటుపడుతున్నానని, అభివృద్ధి అంటే ఏంటో చూసి చూపెడతా, ఫ్యూచర్ సిటీ అంటే రాష్ట్రాలు కాదు దేశాలు
కష్టాలు తలదన్నేలా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకొని మీ వంతు సహాయంగా మీరు ఇవ్వాల్సిన సలహాలు ఇస్తే మీకు మంచిది, మాకు మంచిది, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ కు మంచి జరుగుద్ది. ఇకనైనా మీరు మానుకుంటే మంచిదని రేవంత్ రెడ్డి అడిగిన తీరు అద్భుతమని కొనియాడుతున్నారు. అలాగే రాబోయే ఫ్యూచర్ సిటీలో ఖచ్చితంగా డెవలప్మెంట్ చూపెట్టి రేవంత్ రెడ్డి అంటే ఏందో అని నిరూపించేందుకు ఖచ్చితంగా ఖబర్దార్ అన్నట్టుగా ఫ్యూచర్ సిటీ డెవలప్ చేసి చూపెడతానని ప్రతిపక్షాలకు విమర్శించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి మీరు ఏమనుకుంటున్నారు భారత ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డి గారు నిర్మించే భారత సిటీ గురించి, తను చేసే అభివృద్ధి గురించి ఎలా ఉంది ఏంటో ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.